రకంగా అంటే రేపు 14 రిజల్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశం. 14 రిజల్ట్స్ తర్వాత ఇదే క్వెషన్స్ మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఎలా ఉంటది? ఇది ఏముండదన్న. నేను ఇప్పుడు కూడా చెప్తాను. చాలామంది ఏదో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అట్లా ఇట్లా. నేను నా 7 మండలాల్లో ఒక జెడ్పీటీసీ స్థానానికి ఖాళీ అయింది. దానికి నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తాను అంతే. ఓటమి గెలుపు ఓటమి గెలుపు ఏముందన్న, నేను 24% ఉండా, అంతకన్నా తగ్గదు కదా. తగ్గదు. మరి ఎంత పెరిగినా నాకు ప్లస్సే కదా, అంతే. సో రేపు ఓడిపోయినా పర్లేదు అంటున్నా. నాకేముందన్నా, నేను ఇప్పుడు ఓ రకంగా నేను 0 నుంచి స్టార్ట్ చేసిన. సమస్య ఏదైనా ఉంటే ఓడిపోతే వాళ్ళకు ఉంటుంది. సమస్య ఏందన్నా, నేను ఈ రిస్క్ ఇది తీసుకునే దానికి కారణం కూడా ఏంది, నాదేం పోదు, పోతే వాళ్ళది పోతాం. సో ఇప్పుడు ఫిక్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి. నాకు నిజంగా నేను కూడా అడుగుతా, కొన్ని ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి మీ దగ్గర, క్లారిటీగా ఫుల్ క్లారిటీలో కనపడుతుంది. అందుకోసమే అడుగుతున్నాను, మీరు ఆ క్లారిటీలో ఉన్నే మాట్లాడుతున్నారా, లేదు రేపు ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి అని వేరే ఒక మైండ్ సెట్ బ్యాక్ లో నడుస్తోంది? అది ఏం లేదు. సార్ కూడా మాకు ముందు మీరు ఫైట్ చేయండి, ఫలితంతో పని లేదని చెప్పాడు క్లియర్గా నాతో, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ముందే రేపు ఎల్లుండి పోలింగ్, ఇప్పుడే మీరు అంటే నేను దీంతో నేను ఇప్పుడేం నేను కిరీటం రాదంటారు, ఇబ్బంది పడతాను, నాది ఎత్తిపోయిందని చెప్పలే మీకు. అది కాదు, అట్లనే నేను 100% ఇదని అది కాదు. నా స్ట్రాటజీ నాకు కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పేటి ఉంటాయి. అయితే 100% సక్సెస్ అవుతానే కాన్ఫిడెంట్ నేను ముందుకు పోతానా. ఒకవేళ ఏదైనా అటు ఇటైనా నేనేం డిస్టర్బ్ కాను. అందుకనే ఈ ఓట్లు ఇవన్నీ మీరు చేంజ్ చేశారు, దానికి ఏదో రీజన్ చెప్తున్నారు కానీ సంబంధమే లేదు. 4000 మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, నేను ఉన్నట్లే చెప్పిన, నీకు నమ్మకం ఉంటే. అసలు అది నాకు సంబంధం లేదు, అస్సలు సంబంధం. ఇప్పుడు నాకు ఓటు గల్లంత అయితే నేను తప్పు చేసిన. ఈ ఓటు 2 కిలోమీటర్స్ అదే పంచాయతీలో ఉన్నప్పుడు పోతే నాకు వచ్చిన దానివల్ల ఆదాయం ఏదో చెప్పాలా. వాడు ఓటు వానికి నిజంగా నవ్వు ఉంటే, నిజంగా నన్ను ఓడగొట్టాలని ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయితే వాడు 2 కిలోమీటర్లు దూరం 7 గంటల నుంచి 5 గంటలు అంటే దాదాపు 10 గంటల టైంలో 2 కిలోమీటర్లు పోయి ఓటు వేయలేడా నా మీద కసి ఉంటే. అది అంటే ఓటు వేసేవాళ్ళు ఊర్ల నుంచి కూడా వచ్చి, విదేశాల నుంచి కూడా లాస్ట్ టైం వచ్చి ఓట్లు వేసారు కదా. మరి అది అదే తప్పు అయితే జరిగింది 100%. మాకు కూడా నాలెడ్జ్ లేదు. మాకు మళ్ళీ స్లిప్పులు పంచిన తర్వాత మా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు చూసుకున్నాం, మేము కూడా మాట్లాడినాము కరెక్ట్ కాదని. కానీ అప్పటికే స్లిప్పులు పంచి ఒక సిస్టమ్ అంతా తయారైంది కాబట్టి మేమేం చేయలేమన్నారు. మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడినే వేస్ట్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లు వాళ్ళు ఎంతసేపు పొరపాటుని ఇదేనా జరిగింది అనుకో అటు ఇటు, అప్పుడు బీటెక్ రవి దౌర్జన్యాలు, బూతులు మార్చినారు, ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అని చెప్తారు. కానీ పోలీసులు వ్యవహరిస్తారు.